హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక పెద్దాయన గురించి చెప్పాలి. ఆ పెద్దాయన పేరు చెప్పగానే అందరికీ అర్థమవుతది ఆ పెద్దాయన ఎవరో. గ్రేట్ ఆంధ్ర న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్ట్‌గా చేస్తున్న మూర్తి గారు. ఈ మూర్తి గారి గురించి చెప్పాలి. మరి ఈయన 'అఖండ 2 తాండవం' గురించి ఈయన చాలా ఫోకస్ పెట్టాడు ఆ సినిమా గురించి. మరి ఏంటో మరి ఆయనకి బాధేంటో నాకైతే అర్థం కాదు. ఫస్ట్ సినిమా రివ్యూ కూడా చాలా బ్యాడ్‌గానే చెప్పాడాయన. బ్యాడ్‌గానే రివ్యూ ఇచ్చాడు. చాలా దారుణంగా మాట్లాడాడు సినిమా గురించి. సరే అది అయిపోయింది. మొన్న నాగవంశి గారితో ఇంటర్వ్యూ చేశాడు ఈ మూర్తి గారు. అయితే ఆయనతో ఈయన మాట్లాడతాం. 'అఖండ 2 తాండవం' కనెక్షన్‌లో ఒరిజినలా? లేదంటే ఫేకా? అని ఏంటని నాగవంశి గారిని అడగటం. అలాగే 'దిల్ రాజు' గారు ఆల్రెడీ మూడో రోజుకి 70% వచ్చేసినాయి అన్నారు 'దిల్ రాజు' గారు. అది నిజమెంత? అబద్ధమెంత? ఇవి నాగవంశి గారితో అడగడం జరిగింది. నాగవంశి గారైతే క్లియర్‌గా చెప్పారు. సినిమా ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడ్డాయి. 3 రోజులు కూడా భారీ కలెక్షన్‌లు వచ్చినాయి. మాక్సిమం వచ్చేసి ఉండొచ్చు. ఇంకేంటే ఇప్పుడు 'దిల్ రాజు' గారు దాని 3 రోజుల్లో రికవరీ అయిపోయింది. 70% ఆయన అబద్ధం ఆడడం మరేమీ లేదు కదా! ఆయన ఉన్నది చెప్తాడాయన. మాక్సిమం రికవర్ అయిపోవచ్చు. కలెక్షన్‌లు ఏం ఫేక్ ఏం కాదు. ఒరిజినల్ కలెక్షన్‌లు అని చెప్పేసి మన నాగవంశి గారి సంగతి తెలియదేముంది కదా! చెంప చెల్లుమనిపిస్తాడు. దెబ్బకి మూర్తి గారు సైలెంట్ అయ్యారు. మరి ఏంటి మూర్తి గారు? ఎందుకలా బాలకృష్ణ గారి మీద 'అఖండ 2 తాండవం' మీద అంత ఫోకస్ దేనికి? ఏమైంది? మీరు సినిమా రివ్యూ కూడా సరిగ్గా చెప్పలేదు. సరే జనాలు కొంతమంది బాలయ్య అభిమానులు అందరూ కూడా చాలా కోపంగా ఇదయ్యారు మీ గురించి. సరే అయిపోయింది. తర్వాత మళ్ళీ కలెక్షన్ జోలి మీకెందుకు? మీరు ఏదో సినిమా గురించి మీరు ఇంటర్వ్యూ పెట్టుకున్నారు. మన ఈ సినిమా గురించి 'అనగనగా ఒక రోజు' సినిమా గురించి. దాని గురించి మాట్లాడుకోవాలి తప్ప మళ్ళీ 'అఖండ 2 తాండవం' కలెక్షన్‌లో ఒరిజినలా? ఫేకా? 'దిల్ రాజు' గారేమో 3 రోజులకే 70% రికవర్ అయిపోయిందంటున్నారని నాగవంశి గారిని అడగటం. ఆయన ద్వారా నిజాలు తెలుసుకోవడం. ఇది అయితే కరెక్ట్ కాదు మూర్తి గారు. నిజంగా మీరు సినిమాల గురించి ఎంతవరకు తెలుసో నాకైతే తెలీదు. మీరైతే జర్నలిస్ట్‌గా చాలా మీకు పద్ధతిగా గౌరవం అంటూ ఉంది పెద్దాయన. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. మరి 'అఖండ 2 తాండవం' మూవీ గురించి అంత ఫోకస్ ఎందుకు పెట్టారో, మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మరి మాకైతే అర్థం కావట్లేదు మరి. మరి దీని విషయం బాలయ్య బాబు అభిమానులు అందరికీ తెలుసు. మీరు ఫస్ట్ రివ్యూ కూడా బాగా చెప్పలేదు. తర్వాత ఈ ఇంటర్వ్యూ నాగవంశి ఇంటర్వ్యూ కూడా అందరూ చూసారు. అయితే అందరికీ తెలిసింది. మీరు దాని గురించి 'అఖండ 2 తాండవం' గురించి అంత ఫోకస్ ఏంటనేది ఎవరికీ అర్థం కాని విషయం అయితే ఇది. సరే థాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.